శ్రీ గురు చరిత్ర శుక్రవారం పారాయణం అధ్యాయం 18. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు: స్వామి, శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణతీర్థంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఔదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము, సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడక్కడ అంతకాలం నివసించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యాయావార వృత్తితో జీవిస్తుండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించనప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము, నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదుని పీకివేసి దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయారు. అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో, స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదుని పీకివేశారే, మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు, సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణేలున్నాయి. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూసావా, స్వామి ఈ లతను పీకివేయడం వలనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవీ విషయం ఎవరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.